ప్రతి బుధవారం నాడు మన సంఘంలో బైబిల్ తరగతి నిర్వహించబడుతూ ఉన్నది. ప్రస్తుతం బైబిల్ తరగతిలో యోహాను సువార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి యోహాను సువార్తలో మరి మొదటి 2 భాగాలు, వాక్య భాగాలు ధ్యానించడం జరిగిందనమాట. 1 నుంచి 19వ వచనం వరకు ఒక భాగముగాను, అలాగే మరొక పారాగ్రాఫ్, మరొక భాగాన్ని కూడా ధ్యానించడం జరిగింది. రైట్. సో ఈరోజు బైబిల్ తరగతిలో 3వ భాగం అనేది ఒకటి ఉంది. ఆ భాగాన్ని నేను వచ్చే వారం నేను వివరిస్తాను. ఈ వారం అయితే, అంటే ఈరోజు అయితే బైబిల్ తరగతికి సంబంధించి ఉపయోగపడేలాగా చెప్దామని నేను ప్రేరేపించబడి మీ ముందుకు వచ్చాను, మీ ముందు నిలబడి ఉన్నాను. యోహాను సువార్తలో మనం గమనించినప్పుడు మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వారి తర్వాత ప్రాముఖ్యంగా కనబడేటువంటి వ్యక్తి ఎవరు అనంటే అందరూ గట్టిగా చెప్పవచ్చు ఏమని? బాప్తిస్మిచ్చు యోహాను. ఈ బాప్తిస్మిచ్చు యోహాను గురించి కొన్ని మంచి విషయాలు ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుండి పరిశీలించి తెలుసుకుందాం. దానివలన మనం చాలా స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని పొందొచ్చని మీకు నేను గ్యారంటీ ఇస్తాను. సో ప్రభు చిత్తమైతే ఒకానొక సెమినార్లో బాప్తిస్మిచ్చు యోహాను గురించి కూలంకషంగా చెప్పడానికి నేను ఎప్పటి నుంచో ప్రేరేపణ కలిగి ఉన్నాను, కానీ సమయం లేక మీ ముందు ఉంచలేకపోయాను. బాప్తిస్మిచ్చు యోహాను గురించి స్టడీ చేసినప్పుడు, నా పర్సనల్గా నేను స్టడీ చేసినప్పుడు, రైట్, హీఈస్ ఏ వండర్ఫుల్ మ్యాన్. ఆయన మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక అద్భుతమైనటువంటి దేవుని మనిషి ఆయన. రైట్. ఆయన నుండి నేడు క్రొత్త నిబంధనలో ఉన్న మనం నేర్చుకోవాల్సిన ఎన్నో మంచి విషయాలు ఆయనలో ఉన్నాయి. రైట్. సో ఈరోజు ఆయన గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. దానివల్ల మీకు బైబిల్ తరగతిలో కూడా బాప్తిస్మిచ్చు యోహానుకి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వబడింది, యోహాను సువార్తలో బాప్తిస్మిచ్చు యోహానుకి ఎందుకు అంత ప్లేస్ ఇవ్వబడింది అనేది మీరు అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. రైట్. సో మనం ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సమయం ఎంతవరకు ఎంత ఉందో అంతవరకు చెప్పి నేను ముగిస్తాను. సో బాప్తిస్మిచ్చు యోహాను ఒక కారణ జన్ముడుగా జన్మించినవాడు. ప్రతి ఒక్కరము కారణ జన్ములమే, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో ఈ భూమి మీద పుట్టినవాడు బాప్తిస్మిచ్చు యోహాను. రైట్. ఇతని యొక్క జన్మ గురించి, ఇతను పుట్టక మునుపే ఇతని గురించి వ్రాయబడి ఉన్నది. కేవలం యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి మాత్రమే ప్రవచనాల్లో రాయబడింది. ఆ తర్వాత సంఘం యొక్క పుట్టుక గురించి ప్రవచనాల్లో రాయబడింది. ఆ తర్వాత ప్రవచనాలలో ఎవరి పుట్టుక గురించి అయినా వ్రాయబడింది అంటే అది బాప్తిస్మిచ్చు యోహాను. పుట్టక మునుపే, రాక మునుపే అతని గురించి వ్రాయబడిన ప్రవచనాలు ఎవరి గురించి అయినా ఉన్నాయంటే అది యేసుక్రీస్తు వారి గురించి, రెండోది మన గురించి, సంఘము అనే మన గురించి, మూడోది బాప్తిస్మిచ్చు యోహాను గురించి. రైట్. సో బాప్తిస్మిచ్చు యోహాను గురించి ప్రవచనాలలో ఏమని రాయబడ్డాయో మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సో ఎవరైనా మైక్లో చదివిస్తే టైం సేవ్ అవుతుంది కదా. త్వరగా ఎవరో ఒకరు, నేను చదివి మీ చదివేసి డబుల్ అయిపోతుంది. ఎవరు చదివేసేయండి త్వరగా. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఒక్కసారి సౌండ్ మీరు అక్కడ ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఎలా ఉంది సౌండ్ అనేది అలర్ట్గా ఉండాలి. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దానిని చూచెదరు.
ఇలాగ అని మనం ఇలాగా ఇక్కడ 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇదంతా చెప్తూ 3వ వచనంలో అన్న మాట ఏంటంటే అదే 3వ వచనమే నేను అంటున్నాను. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఇలా చెప్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు, అడవిలో ఉండి ఆలకించుడి అని ఈ మాటలన్నీ చెప్తున్న ఒక వ్యక్తి ఉన్నాడే. ఆ వ్యక్తి ఎవరో కాదు, బాప్తిస్మిచ్చు యోహాను. పల్లములు పూడ్చబడాలి, ఎత్తులు మరి సరిచేయబడాలి, కరుకైన మార్గాలు మరి వంకర మార్గాలు తిన్నగా చేయబడాలి, ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయండి, సర్వశరీరులు ఆయన రక్షణ చూచెదరు అనేటువంటి ఒక మంచి మాటలు ఈ సమాజానికి అందించడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఇలా ప్రకటిస్తాడు అని బాప్తిస్మిచ్చు యోహాను యొక్క సందేశాన్ని గురించి ముందుగానే ప్రవచనములు వ్రాయబడి ఉన్నది. నేను ఇది కిందటి వారం బైబిల్ తరగతిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. పల్లములు పోర్చబడ్డం అంటే ఏంటో, కొండలు మెట్టలు సరిచేయబడ్డం అంటే ఏంటో, వంకర మార్గములు తిన్నగా అవడం అంటే ఏంటో, కరుకైన మార్గములు నునుపుగా అవడం అంటే ఏంటో నేను మీకు కిందటి వారం ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి ఒకవేళ మీరు వినాలనుకుంటే లాస్ట్ టైము బైబిల్ తరగతిలో చెప్పింది రికార్డ్ చేసి ఉంటుంది, ఒకసారి వినండి, దాని యొక్క అర్థం ఏంటో మీకు తెలుస్తుంది. రైట్, ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇంకెక్కడైనా రాయబడిందా బాప్తిస్మిచ్చు యోహాను గురించి అని అంటే, రైట్, ఎక్కడంటే మలాకి 3వ అధ్యాయము. రవిలో వచ్చేసి బైబిల్ తీస్తూ ఉంటే నాకు అర్థం. మలాకి 3వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మళ్ళీ చదువు అదే. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. రైట్, ఇక్కడ నా మార్గమును సిద్ధపరచుటకు ముందుగా పంపుచున్న దూత అని అంటే యేసుక్రీస్తు వారు వెళుతున్నటువంటి ముందుగా, ఆయన రాకముందుగా ఆయన మార్గాన్ని సిద్ధపరిచేటువంటి వ్యక్తిగా, దూతగా, దేవుడు పంపినటువంటి దూతగా ప్రవచనాలు బాప్తిస్మిచ్చు యోహాను గురించి తెలియజేస్తున్నాయి. బాప్తిస్మిచ్చు యోహాన్ని ప్రవచనం ఏం చెప్తుందంటే దేవుడు ముందుగా పంపిన దూత, క్రీస్తుకు ముందుగా పంపిన దూత, ఆ క్రీస్తుకు ముందుగా వచ్చి ఆయనకు మార్గాన్ని సరళం చేసే సిద్ధపరిచేటువంటి దూతగా ప్రవచనాలు తెలియజేశాయి. ఇంకేమని చెప్పాయి? మలాకి 4వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని కూడా చూద్దాం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. రైట్, ఇక్కడ ఒక వ్యక్తి వస్తాడు, ప్రవక్త అని ఏలియా వచ్చి తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల వైపుకు తిప్పుతాడు అని చెప్పబడిన ఈ వాక్యంలో ఆ ప్రవక్త అయిన ఏలియా వస్తాడు అని చెప్పాడే, ఆ ఏలియా బాప్తిస్మిచ్చు యోహానే. ఇక్కడ అతన్ని బాప్తిస్మిచ్చు యోహాన్ని ప్రవక్త అయిన ఏలియాగా తెలియచేయటం, ప్రకటించడం జరిగింది, సంబోధించడం జరిగింది. నిజానికి ప్రవక్త అయిన ఏలియా గతకాలపు మనిషి. ఆల్రెడీ ఆయన పుట్టాడు, పరిచర్య చేశాడు, చనిపోయాడు, ఆయన ఆరోహణమే వెళ్ళిపోయాడు ఆయన. రైట్, ఇప్పుడు ఆయన మరలా వస్తాడని కాదు, అలాంటి వ్యక్తి వస్తాడు మరలా అని. మరి యోహాను, మరి క్షమించండి, ప్రవక్త అయిన ఏలియా వంటి మనిషి మరలా పుట్టాడు అని అంటే అది ఎవరు అంటే బాప్తిస్మిచ్చు యోహాను. దీన్ని మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది ప్రతిదీ అక్షరార్థంగా తీసుకుంటారు. ప్రవక్త అయిన ఏలియా వస్తానన్నాడు, ప్రవక్త అయిన ఏలియా వస్తానన్నాడు కనుక దేవుడు మరలా ప్రవక్త అయిన ఏలియాని రెండోసారి పంపించాడు అంటారు. రైట్, అది వితర్కం అంటారన్నమాట, దాన్ని వితండవాదం అంటారన్నమాట. దాన్ని అక్షరార్థంగా కొన్ని తీసుకోకూడదు. ఉదాహరణకి నేను చెప్తాను, నా సేవకుడైన దావీదుని నేను పంపుదును అంటాడు. నా సేవకుడైన దావీదు మరలా వచ్చి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది అన్నమాట.
దావీదు రావడం ఏంటి, మళ్ళీ ఇశ్రాయేలుని పరిపాలించడం ఏంటి, ఆల్రెడీ వచ్చేసాడు కదా. యెహెజ్కేలు గ్రంథం రాసేసరికి అప్పటికే ఇశ్రాయేల్ యొక్క రాజ్యం, యూదుల యొక్క రాజ్యము చెరపట్టబడింది, బబులోను రాజ్యంలో ఉంది. అప్పటికి దావీదు పుట్టి జన్మించి రాజుగా పరిపాలించి అప్పటికే ఒక 500 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే 500 సంవత్సరాలు అంటే ఆల్రెడీ ఆయన చనిపోయాడు. ఆయన మరి యెహెజ్కేలు గ్రంథంలో దానియేలు వస్తాడు, మరి యోధా వంశాన్ని పరిపాలిస్తాడు అని అంటున్నాడంటే మరలా దావీదు రాడు. దావీదు లాంటి వ్యక్తి, దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు వస్తాడని అర్థం అనమాట. సో దావీదు లాంటి నమ్మకం, దావీదు విషయంలో దేవుడికి ఒక అభిప్రాయం ఉంది ఏంటంటే, నేను అప్పగించిన ప్రజల్ని నమ్మకంగా పరిపాలించిన రాజు అని దేవుడు దావీదు పట్ల ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటి నమ్మకమైన రాజు మరలా పుట్టబోతున్నాడు అని చెప్పడానికి దేవుడు ఏమంటున్నాడంటే దావీదు వచ్చి పరిపాలిస్తాడు అంటున్నాడు అనమాట. కనుక కొన్ని పదాలని మనం అక్షరార్థంగా తీసుకోకూడదు, దాని వెనుకున్న పరమార్థాన్ని గ్రహించాలన్నమాట. కనుక ప్రవక్త అయిన ఏలియా వస్తాడు అంటే ఆరోహణమైన ఏలియా మరలా వచ్చి పుడతాడని కాదు, అలాంటి వ్యక్తి వస్తాడని, అలాంటి రోషము పౌరుషము దేవుని కొరకు మరి పౌరుషముగా జీవించేటువంటి వ్యక్తి వస్తాడని, అలాంటి వ్యక్తిగా వచ్చాడు బాప్తిస్మిచ్చు యోహాను. ఇక ఆయన పుట్టేటప్పుడు కూడా పరలోకము నుండి ఒక దూత ఈ లోకానికి వచ్చింది, వచ్చి బాప్తిస్మిచ్చు యోహాను గురించి తెలియజేసింది అనమాట. మరి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి ఒక వ్యక్తి యొక్క పుట్టుకను గురించి తెలియజేసి అతను ఎలాంటి వాడు అవుతాడో ఎలాంటి వాడవుతాడో తెలియజేసినటువంటి సందర్భం ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు వారికి ఉంది. మరలా అది ఎవరికైనా ఉందంటే అది ఎవరికి? బాప్తిస్మిచ్చు యోహానుకి. ఇంకా తప్ప ఇంకెవరి గురించి ఉంది చెప్పండి? అలాగా పుట్టకముందే వచ్చి ఎలా అవుతాడని. పాత నిబంధన గ్రంథంలో కొంతమంది ఉన్నారు, ఎవరు? సంసోను అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొత్త నిబంధనలో అలాంటి సందర్భం ఏదైనా ఉంటే అది యేసుక్రీస్తు వారు. రెండోదిగా ఎవరి గురించి రాయబడిందంటే బాప్తిస్మిచ్చు యోహాను. ఏమని రాయబడింది? ప్రధాన దూత అయిన మిఖాయేలు, గాబ్రియేల్ వచ్చారు. ప్రధాన దూతే వచ్చారంటే బాప్తిస్మిచ్చు యోహాను యొక్క జన్మ చిన్న విషయం ఏమి కాదు. సంసోను గురించి ఎవరు వచ్చారు? ఒక దూత వచ్చింది, అంతేనా? ప్రధాన దూత వచ్చారా? దూత వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతంలో ఎవరు వచ్చారు? ప్రధాన దూత పంపబడింది. అలాగే బాప్తిస్మిచ్చు యోహాను యొక్క పుట్టుక వృత్తాంతంలో కూడా ఎవరు పంపబడ్డారు? ప్రధాన దూత. అంటే చాలా ప్రధానమైన సంగతులు ఇవి, ప్రధానమైన సంగతులు ఏంటవి? యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ప్రధానమైన విషయం, అలాగే బాప్తిస్మిచ్చు యోహాను పుట్టుక కూడా చాలా ప్రధానమైన విషయం. అందుకే ప్రధానమైనటువంటి దేవదూతలు పంపడం జరిగింది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు కానిస్టేబుల్ గారిని పంపారనుకోండి, చిన్న విషయం. ఎస్ఐ గారు వచ్చారనుకోండి, ఇంకా పెద్ద విషయం. డిఎస్పి గారు వచ్చారనుకోండి, ఇంకా డిఐజీ గారు వచ్చారనుకోండి, అయ్యో బాబు ఇక ఇది చాలా పెద్ద విషయం. సో అలా ఉంటుంది అనమాట. సో హై ర్యాంకులో ప్రధాన దూత అయినటువంటి గాబ్రియేల్నే దేవుడు పంపించాడు అంటే ఈ పుట్టుకలేమి చిన్న విషయాలేమి కాదు. అంటే పుట్టబోయే వ్యక్తి చిన్న చితగా వ్యక్తి కాదు, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. దేవుని సంకల్పంలో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా బాప్తిస్మిచ్చు యోహాను ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏమని చెప్పింది ప్రధాన దూత వచ్చి? లోకసువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 14వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును. చాలు. సో బాప్తిస్మిచ్చు యోహాను పుట్టుక గురించి, అతని పరిచర్య గురించి
ముందుగానే ప్రధాన దూత అయినటువంటి గాబ్రియేలు ద్వారా వర్తమానం పంపబడింది తల్లిదండ్రులకి. అమ్మ, పుట్టబోతున్న ఈ బిడ్డ సామాన్యమైన వ్యక్తి కాదు, ఇతడు పుట్టుక నుండే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటాడు. ఇతని పని ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల్లో తండ్రుల యొక్క హృదయాన్ని పిల్లల వైపును, పిల్లల వైపు హృదయాన్ని తండ్రి వైపును, నీతిమంతుల అవిధేయుల యొక్క హృదయాన్ని నీతిమంతుల వైపుకును ఇలా అతడు తిప్పుతాడు. అలాగే ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని మెస్సయ్య రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. క్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపరిచి ప్రజల్ని ఆయుత్తపరుస్తాడు. అంటే వారిలో ఆసక్తిని రెగ్గొడతాడు. ఎందుకనంటే ఆల్రెడీ క్రీస్తు వస్తాడు అని యేషుకేలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో చెప్పబడినవన్నీ కూడా, దానియేలు గ్రంథంలో చెప్పబడినవన్నీ కూడా ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పుడు కాదు నెరవేరిపోతాయి అని అప్పటికి 500 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేం మెస్సయ్య రాలేదు. అందుకని కొంతమంది ప్రజలు మెస్సయ్య వస్తాడా రాడా అనుకున్నటువంటి స్థితిలో ఉన్నారు. కాదు వస్తాడు, రెడీగా ఉండండి, వచ్చేస్తున్నాడు అని చెప్పడానికి బాప్తిస్మిచ్చే యోహాను వచ్చేసాడు అనమాట. ఇప్పుడు చూడండి, 2000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు యొక్క రాకడ గురించి మనలో ఎంతమంది ఉన్నాం? ఎంతమంది రెడీగా ఉన్నాం? ఇప్పుడు వస్తాడేంట్లే, లేదా సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఇవాళ కాకపోతే సాయంత్రం వచ్చేస్తాడు, సాయంత్రం కాకపోతే రేపు వచ్చేస్తాడు అన్నట్టు కూర్చునేవారు. బైబిల్లో మనం చూస్తే రేపే యేసుప్రభు యొక్క రాకడ రావచ్చేమో అన్నట్టుగా అపోస్తులు కానీ సంఘం కానీ రెడీగా ఉండేది. అందుకని కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడం మానేశారు. ఎందుకంటే రేపు చేసుకుని ఎందుకు మళ్ళీ నీకు పెళ్లి ఖర్చులు వేస్ట్, మళ్ళీ రేపు వచ్చేస్తారు కదా ప్రభు అనుకుని మొదటి శతాబ్దంలో కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడం మానేశారు, సుఖసౌఖ్యాలు అన్నీ కూడా మానేసి కూర్చున్నారు అన్నమాట. సో అంత రెడీగా ఉన్నారు. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత కూడా యేసుప్రభు ఇంకా రాలేదు కనుక చాలామందికి ఏమైపోయింది, మనకి క్యాజువల్ అయిపోయింది, వస్తాడేంట్లే అన్న కాడికి వచ్చేసాం మనం. అలా తేలికైపోయింది ఈరోజు. అలాగే యేషుకేలు గ్రంథం, దానియేలు గ్రంథం రాసేసరికి క్రీస్తు వస్తాడంట అన్నట్టుగా రెడీగానే ఉన్నారు. కానీ 500 సంవత్సరాలు గడిచేసరికి ఇక అందరిలోనూ ఈ క్రీస్తు వస్తాడన్న విషయం ఏమైపోయింది, చెప్పనైపోయింది. వస్తాడులే, కానీ వస్తాడా, ఎప్పుడు వస్తాడో ఏం అన్నట్టే అయిపోయింది, చిన్నదైపోయింది. అప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను వచ్చేంటంటే లేదు వస్తాడు, వచ్చేస్తున్నాడు, పరలోక రాజ్యము సమీపించింది. రాజ్యం వస్తుందంటే ఎవరు వస్తున్నట్టు? రాజు కూడా వచ్చేస్తున్నాడు, రెడీగా ఉండండి అని చెప్పాడు అనమాట. అందుకే క్రీస్తు అనే విషయము అప్పుడు దాకా సైలెంట్ అయింది. కానీ బాప్తిస్మిచ్చే యోహాను వచ్చాక మెస్సయ్య రాక అనే టాపిక్ మరలా హైలైట్ అయింది. మెస్సయ్య వస్తాడు అనే టాపిక్ని హైలైట్ చేసింది ఎవరంటే బాప్తిస్మిచ్చే యోహాను. అప్పుడు దాకా శాస్త్రులు, పరిచయులు దాన్ని చప్పని చేసేసారు, సైలెంట్ చేసి పడేశారు. ఎందుకనంటే వాళ్ళు మెస్సయ్య యొక్క స్థానాన్ని ఆక్రమించేశారు కనుక రైట్, వాళ్ళకి మెస్సయ్య రాకపోతేనే బెటరు. ఎందుకని అధికార పీఠం మీద వాళ్ళు కూర్చోవచ్చు. సో మెస్సయ్య అనే టాపిక్ని చల్లబరిచేశారు ప్రధాన యాజకులు. కానీ ఆ విషయాన్ని మరలా హాట్ టాపిక్గా మార్చి ప్రజలందరినీ మెస్సయ్య యొక్క రాకడ కొరకు ఎదురు చూసేలాగా ప్రజల యొక్క హృదయాన్ని సిద్ధపరిచిన వాడు బాప్తిస్మిచ్చే యోహాను. అందుకనే మనకు క్రొత్త నిబంధనలు చూస్తే మెస్సయ్య వచ్చాడా, ఈయనైనా అనేటువంటి అలజడి మనకు కనపడుతూ ఉంటుంది అన్నమాట. చాలామంది ప్రజలు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు క్రీస్తువా అయితే మాతో సూటిగా చెప్పు అనే మాటలు మనకు వినపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ రోజుల్లో ఇలాగా మెస్సయ్య కోసం ఎదురు చూసేలాగా ప్రజల మధ్య ప్రజల యొక్క హృదయాల్లో దాన్ని రేపిన వ్యక్తి ఎవరంటే బాప్తిస్మిచ్చే యోహాను. అందుకే బాప్తిస్మిచ్చే యోహాను గురించి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు అతని గొప్పతనాన్ని తెలియజేస్తూ మాట చెప్తున్నాడు. చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడును లేడు. యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు అంటే ఈ స్టేట్మెంట్కి అర్థం ఏంటి? ఈ ఒక్క మాటకి అర్థం ఏంటి? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడంటే ఆ స్టేట్మెంట్కి అర్థం ఏంటి? స్త్రీలు కనిన వారందరిలో ఎవరు గొప్పవాడు అని? బాప్తిస్మిచ్చే యోహాను గొప్పవాడు. ప్రభు అన్నమాట, మళ్ళీ ఇంకెవరు అన్నమాట కాదు, ఇది ప్రభువే ఇస్తున్నటువంటి స్టేట్మెంటు. రైట్. సో ఇక్కడ మనం యేసుక్రీస్తుని మనం మినహాయించుకోవాలి.
ఎందుకంటే ప్రభు అంటున్నాడు కదా, అది ప్రభు అంటున్నాడు కనుక తన గురించి చెప్పుకోవట్లేదు, దాన్ని ప్రభుని మినహాయించి చెప్తున్నాడు. స్త్రీలు కనిన వారందరిలో బాప్తీసమిచ్చు యోహానే గొప్పవాడు. అంటే ఆదాము కంటే అలా కాదు, మన ఆదాం కాదుగా స్త్రీలు కన్నవాడు, రైట్. మరి అవ్వ కంటే కాదు, చెప్పలేం, అలా అనలేం. ఆదాం అవ్వల్ని మనం లెక్కేయలేం. నెక్స్ట్ ఎవరు? హేబేలు, అబ్రహాము, నోవాహు, మరి దావీదు, అమ్మా ఇస్సాకు, యాకోబులు, ఏలియా ప్రవక్త, అంతే కదా, దావీదు, సొలొమోను. మరి వీళ్ళందరికంటే ఎవరు గొప్పవాడు అనమాట? బాప్తిస్మిచ్చు యోహాను వీళ్ళందరికంటే గొప్పవాడు. గొప్పవాడు 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 ఏంటి? పితరుల తండ్రి, ఆ పితరులకు పురుషుడు, మూల పురుషుడైన అబ్రహాము కంటే గొప్పవాడా? ప్రభువే చెప్పాడు, అబ్రహాం కంటే గొప్పవాడు. అబ్రహామే, ప్రభువే చెప్పాడు, నోవాహు కంటే గొప్పవాడు. స్త్రీల నుండి, కడుపులో నుండి ఒక బిడ్డగా పుట్టిన వారందరిలో కంటే బాప్తిస్మిచ్చు యోహానే గొప్పవాడు. రైట్. అలాంటి గొప్పవాడి గురించి కొన్ని మంచి విషయాలు, ఎందుకు ఆయన గొప్పవాడు. సరే, ఒక గొప్పవాడు అంటే చూసి నేర్చుకోవాల్సిన మంచి లక్షణాలు ఉంటాయి కదా, రైట్. ఈరోజు మనకున్న సమయంలో ఆ గొప్పవాడు నుండి చూసి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు మనం చూద్దాం ఆయన జీవితంలో నుంచి, రైట్. అందులో మొదటిగా, అతడు బాల్యకాలంలో ఎదిగిన సంగతిని మనం చూసినప్పుడు, బాప్తిస్మిచ్చు యోహాను ప్రతి బిడ్డ వలె అతను తల్లి గర్భం నుండి పుట్టాడు. అందరి వలె బాల్యాన్ని అనుభవించాడు, బాల్యంలో ఎదుగుతూ వచ్చాడు. బాల్యంలో ఏం ఎదుగుతుంది? శరీరం ఎదుగుతుంది, అలాగే మనసు ఎదుగుతుంది. కానీ బాప్తిస్మిచ్చు యోహానులో శరీరంతో పాటు మనసుతో పాటు ఆత్మ కూడా ఎదిగింది. లోకసువార్త 1వ అధ్యాయం, లోకసువార్త 1వ అధ్యాయము 80వ వచనాన్ని మనం చూద్దాం. శిశువు ఎదిగి, ఆ శిశువు ఎవరంటే ఎలిజబెత్ కుమారుడు బాప్తిస్మిచ్చు యోహాను. శిశువుగా ఉన్నాడు, రైట్. ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది, ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు, ఆ ఇశ్రాయేలులకు ప్రత్యక్షమయ్యే దినం వచ్చేంత వరకు అరణ్యంలో నుండెను, అరణ్యములో ఉండెను, రైట్. సో బాప్తిస్మిచ్చు యోహాను గారి యొక్క తండ్రి జకర్యా. ఈయన ప్రధాన యాజకులు, ఆ యాజకుల లిస్టులో ఈయన కూడా ఒకడు. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దీపాలు వెలిగించి బల్ల మీద రొట్టెలు పెట్టి ధూపవేదిక మీద ధూపం వేసేటువంటి యాజకులు ఉంటారే, ఆ యాజకులు సేవ చేసే ఆ యాజకుల క్రమానికి చెందిన కుటుంబం అనమాట జకర్యా గారి కుటుంబం. అబియా అనే క్రమంలోని యాజకుడు అనమాట, రైట్. కనుక అయితే జకర్యా యెరూషలేములోనికి దేవాలయంలో ఆయన జాబ్ అనమాట. రాజధానిలో దేవాలయంలో జాబ్ అంటే అది మంచి, ఆ రోజుల్లో మంచి ఉద్యోగం, అది వాళ్ళకి మంచి శాలరీస్, జీతాలు ఉంటాయి. యెరూషలేములో స్థలాన్ని కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని మరి ఆయన సేవ చేయవచ్చు. మరి ఆయన ఎక్కడున్నాడు? కానీ ఆయన ఎక్కడుంటున్నాడు? యోర్దాను నది దాటిన తర్వాత బెతనియా అని ఉంటుంది చూడండి, బేతనీ అని ఉంటుంది చూడండి మీ యొక్క మ్యాప్లో. యోర్దాను నది దాటిన తర్వాత బేతనీ అని ఉంటుంది, అక్కడ ఉన్నాడు ఆయన. అంటే అక్కడ ఒక అరణ్యం ఎంత కదా, అంతా కూడా ఒకప్పుడు అమ్మోనీయులు, మోయాబీలు జీవించినటువంటి ప్రాంతం అది. ఈ రోజుల్లో దాన్ని జోర్డాన్ అంటారు. ఇప్పుడు ఆ దేశం పేరేంటి? జోర్డాన్. సో జోర్డాన్ అనేటువంటి దేశంలో అతడు అరణ్య ప్రాంతం అనమాట. ఆ అరణ్య ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అంటే మొత్తం దేశానికే దూరంగా ఉంటున్నాడు. అంటే ఇంకోలాగా చెప్పాలంటే లోకానికి దూరంగా ఉంటున్నాడు. అంటే తన కుటుంబాన్ని తీసుకువెళ్ళి లోకానికి దూరంగా పెట్టి తను తన భార్య అక్కడ ఒక ఇల్లు కట్టుకుని తన కుమారుణ్ణి అక్కడ అరణ్యంలో ఉంచి అక్కడ పెంచుతున్నాడు. కానీ ఆయనకున్న జాబును బట్టి స్థలం కొనగలడు, ఇల్లు కట్టగలడు. ఎక్కడ ఉండగలడు ఆయన? దేశం యొక్క రాజధాని యెరూషలేములోనే ఉండగలడు. కానీ అతడు ఆ అరణ్యములో యోర్దాను నది దాటిన తర్వాత బేతనీ అనేటువంటి గ్రామంలో ఆ అరణ్య ప్రాంతంలో అక్కడ నివాసం ఉంటున్నాడు. ఆ తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో బాప్తిస్మిచ్చు యోహాను ఎదుగుతున్నాడు. ఎలా ఎదుగుతున్నాడు అని అంటే శరీరంలోనే ఎదగటం కాదు, శరీరంలో ఎదుగుతూ ఆత్మలో కూడా బలం పొందుచు ఎదుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆత్మలో బలం పొందడం అంటే ఏంటి?
శరీరం అభివృద్ధి చెందుతుంది, లోపల ఉన్న ఆత్మ కూడా వర్ధిల్లుచూ ఉన్నది. సాధారణంగా మనం అందరం పెరిగి పెద్దయ్యేటప్పుడు ఈ శరీరం బాగానే వర్ధిల్లింది, ఎదిగింది, కానీ ఆత్మలో మనం అందరం నిజంగా వర్ధిల్లిన వాళ్ళమా? చెప్పండి. మనం పుట్టినప్పుడు మనం మన తల్లిదండ్రులు పెంచినప్పుడు మన శరీరాలు అయితే తల్లిపాలు తాగి పెద్దవైనవి, మంచి అన్నం, పప్పు అన్నం తిని, కూర అన్నం తిని మన శరీరాలు ఎదిగినవి. కానీ మన లోపల ఉన్న ఆత్మలు అభివృద్ధి చెందాయా? భక్తి విలువలు, ప్రేమ విలువలు, దేవుని కొరకు మరి సాక్షిగా ఉండే విలువలు, పరిశుద్ధత విలువలు, దేవుని కొరకు సేవ చేసే విలువలు, ఇవన్నీ కూడా ఆత్మలో అభివృద్ధి చెంది ఉన్నవా? లేవు. నిజాయితీగా ఒప్పుకుంటే మనలో చాలామంది ఆత్మలు వర్ధిల్లలేదు. శరీరాలు అయితే పెద్దవైపోయినాయి, కానీ ఆత్మలు మాత్రం అలాగే చిన్నగానే ఉండిపోయినాయి. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను జీవితంలో తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఆయన శరీరమే కాదు, లోపల ఉన్న ఆత్మ కూడా ఎదిగింది. అంటే చిన్ననాటి నుంచే చక్కగా ఆత్మలో కూడా అభివృద్ధి చెందినవాడు, ఆత్మీయ విలువలతో ఎదిగినవాడు. ఒక రకంగా చెప్పాలంటే హన్నాకి కుమారుడు సమూయేలు పుట్టినప్పుడు ఆ అన్న సమూయేలుకి చిన్నప్పటి నుంచే దేవుని భయభక్తులతో ఎలా పెంచిందో, అలాగే జకర్యా, ఎలిజబెత్ కూడా వాళ్ళు ముసలి వాళ్ళు అయినప్పటికీ, వాళ్ళ ముసలితనంలో ఆ బిడ్డ పుట్టినప్పటికీ ఆ బిడ్డని వాళ్ళు దేవుని యొక్క భయభక్తుల్లో పెంచారు. పెంచితే పెరగాలిగా. కానీ ఇక్కడ మనం చూస్తే వాళ్ళు పెంచారు, దానికి తగ్గట్టుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఆత్మలో వర్ధిల్లుతూ పెరిగాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మనందరికీ, చాలామందికి ఇక్కడ చూడండి చక్కటి పాయింట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచే బిడ్డని శారీరకంగానే కాకుండా ఆత్మీయంగా కూడా ఎదిగేలా పెంచారు. ఎవరు? జకర్యా, ఎలిజబెత్. అప్పటికి వాళ్ళు ఏమైనా యంగ్ అండ్ డైనమిక్లో ఉన్నారా, లేకపోతే ఓల్డ్ ఏజ్లో ఉన్నారా? ఓల్డ్ ఏజ్లో ఉన్నారు. వృద్ధులుగా ఉండి ఆ కాలంలో పుట్టిన ఆ బిడ్డని పెంచడానికి నానా తిప్పలు పడిపోవలసిన ఆ వయసులో కూడా వాళ్ళు తమ బిడ్డ శారీరకంగానే కాదు ఆత్మీయంగా కూడా ఎదగాలి అని వాళ్ళు పెంచారు. వాళ్ళు మనకు మాదిరి. ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్న మనకి వాళ్ళు బిడ్డల్ని భౌతికంగానే కాదు ఆత్మీయంగా కూడా ఎదిగేలా పెంచాలి అనడానికి వాళ్ళు మాదిరిగా ఉన్నారు. ఇక బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరికి మాదిరిగా ఉన్నాడంటే, అటువంటి తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో భౌతికంగానే కాదు ఆత్మీయంగా కూడా ఎదగాలి అనడానికి ఇదిగో చిన్నపిల్లలైన మీ అందరికీ కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను మాదిరిగా ఉన్నాడు అనమాట. బాప్తిస్మం ఇచ్చే యోహాను శరీరంలోనే ఎదగడం కాదు, లోపలున్న ఆత్మ విషయంలో కూడా ఎదిగి ఉన్నాడు, బలం పొందుకున్నాడు అని మనం చూస్తున్నాం. రెండో పాయింట్ ఏంటంటే, లోకాసు వార్త 3వ అధ్యాయం. ఇప్పుడు లోకాసు వార్త 1వ అధ్యాయం, 1వ అధ్యాయం 80 వచ్చిన కదా మనం చదువుకున్నాం. అక్కడ ఒక మాట ఉంది, మళ్ళీ చదువుదాం చూడండి. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో నుండెను. ఈ పాయింట్ మీరు గమనించారా? ఇశ్రాయేలులకు ప్రత్యక్షము అగు వరకు అరణ్యములో ఉండెను. అంటే ఇతని మీద ఒక భారం ఉంది, ఇతని పట్ల దేవుని యొక్క సంకల్పం ఉంది. ఇతడు దేవుడు ముందుగా పంపిన ఒక దూతగా ఆ ప్రజల మధ్యకు వచ్చి అతడు ప్రజలకి మారు మనసు గురించి ప్రకటించి, మెస్సయ్య రాక గురించి మరి ప్రజలకు తెలియజేసి, మెస్సయ్య కొరకు ప్రజల హృదయాలను సిద్ధపరిచి వారికి పాప క్షమాపణ నిమిత్తము నీటిలో బాప్తిస్మం ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం, ఒక గొప్ప బాధ్యత బాప్తిస్మం ఇచ్చే యోహాను మీద ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ బాధ్యత ఆయనకి అప్పగించబడి ఉంది కదా, అది చేయాలి కదా. అది అప్పగించబడేంత వరకు, ఆ పని అప్పగించబడేంత వరకు అతడు అరణ్యంలోనే ఉన్నాడే తప్ప అరణ్యాన్ని దాటి బయటికి రాలేదు. ఈ పాయింట్ మీరు గమనిస్తే ఇప్పుడు 3వ అధ్యాయంలో మనం చూద్దాం. 3వ అధ్యాయం 2-3 వచనాలు. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు అలా చదువుతలే నాన్న, చక్కగా చదివేసేయాలి. అంతటా అతడు వచ్చి అంటే అలాగే మన టైం అయిపోద్ది. పాపక్షమాపణ నిమిత్తము అంతటా అతడు వచ్చి, ఎప్పుడు వచ్చాడు? పాప క్షమాపణ నిమిత్తం గురించిన బాప్తిస్మం ఎప్పుడు ఇవ్వడం మొదలు పెట్టాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రజల్ని సిద్ధపరిచే బోధ ఎప్పుడు మొదలు పెట్టాడు?
ఎప్పుడు ప్రారంభించాడు? అదిగో అతడు అరణ్యములో ఉన్నప్పుడు అతని యొద్దకు దేవుని వాక్యం వచ్చి, బాప్తిస్మిచ్చి యోహాను ఇప్పుడు వెళ్ళు, నీకు అధికారం ఇస్తున్నాను, ఈ అధికారంతో ప్రజలకు బాప్తిస్మం ఇవ్వు, పరలోక రాజ్యం సమీపించిందని చెప్పు, ఇదిగో దేవుని కుమారుని క్రీస్తు రాబోతున్నాడని తెలియచేయి, ప్రజలను క్రీస్తు కొరకు సిద్ధపరచు, వెళ్ళు, నేను ఇచ్చిన అధికారంతో బాప్తిస్మం ఇవ్వు, ప్రజల యొక్క పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ఇచ్చి ప్రజలను క్రీస్తు కొరకు సిద్ధపరచు, ప్రభు యొక్క మార్గాన్ని నీవు సరళం చేయి, సిద్ధపరచు అని చెప్పి అప్పుడు దేవుని యొక్క వాక్యం వచ్చి చెప్తేనే అప్పుడు వెళ్ళి దేవుని యొక్క పరిచర్యని ప్రారంభించాడు. అప్పటి వరకు బాప్తిస్మం ఇచ్చి ఆయన ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఈ పాయింట్ మీరు గమనించాలి. అప్పటి వరకు అరణ్యంలోనే ఉన్నాడు. ఎప్పటి వరకు? దేవుని యొక్క వాక్యం లేదంటే దేవుని యొక్క చిత్తం ఇప్పుడు నువ్వు వెళ్ళు అని చెప్పేంత వరకు అరణ్యంలోనే ఉన్నాడు. రైట్. మరి అప్పటి వరకు ఏం చేశాడు? ఖాళీగా కూర్చున్నాడా? ఆత్మలో బలం ఎదుగుచూ ఆత్మలో బలం పొందుకుంటూ ఉన్నాడు. రైట్. మీరు గమనించండి. తగిన కాలమునందు దేవుడు మనల్ని హెచ్చించినట్లు అప్పటి వరకు మనం ఆయన దయగలిగిన హస్తముల కింద దాగి ఉండాలి. భవిష్యత్తులో దేవుని కొరకు పని చేయాలి, బ్రతకాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరైనా సరే, రైట్, మీ సొంత ఉద్రేకంతో ముందుకు రావాలని ప్రయత్నం చేయకూడదు. భవిష్యత్తులో దేవుని పని చేయాలనే ప్రేరేపణ ఒకవేళ మీ హృదయంలో ఉంటే, ముందుకు రావాలనే ఆలోచన ఒకవేళ మీలో ఉంటే, నేను మీకు ఇస్తున్న మంచి సలహా ఏంటంటే, మిమ్మల్ని దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చేంతవరకు మరుగులో ఉండండి. వెలుగులోనికి తీసుకొచ్చేంతవరకు మరుగులో ఉండండి. మరుగులో ఉన్న మిమ్మల్ని ఒక రోజున దేవుడు వెలుగులోనికి తీసుకొస్తాడు. ఒకరోజు ఒక వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక దీనికి చక్కగా డీకోడ్ చేసేటువంటి, సపోర్ట్ చేసేటువంటి రెఫరెన్స్ చదువుకుందాం. మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై దాగి ఉండండి అని ఒక మాట యాడ్ చేస్తున్నాను. దీన మనస్కులై ఉండండి అంటే దాగి ఉండండి. మీరు సంఘములో ఉన్న, సమాజంలో ఉన్న, కుటుంబంలో ఉన్న దాగి ఉండడం మీరు నేర్చుకుంటే ఒకనొక రోజున దేవుడు మిమ్మల్ని బయలుపరుస్తాడు, వెలుగులోనికి తీసుకొస్తాడు. కనుక ఎవరైతే దేవుని యొక్క దయగలిగిన హస్తముల కింద తగ్గించుకుని దాగి ఉంటారో అలాంటి వారిని దేవుడు తగిన సమయం అన్నాడు. చూసారా? తగిన సమయమునందున దేవుడు హెచ్చిస్తాడు. అంటే తన వెలుగులోనికి ఆయన తన పనిలోనికి చేర్చుకుంటాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను మీరు గమనిస్తే ఎదుగుచూ ఆత్మలో బలం పొందుకుంటూ ఉన్నాడు. అరణ్యంలోనే ఉన్నాడు. ఎప్పటి వరకు ఉన్నాడు? అరణ్యంలోనే దాగి ఉన్నాడు. అప్పటి వరకు ఒక మనిషి అంటూ ఉన్నాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటూ ఒకడు ఉన్నాడు అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. కానీ 30 సంవత్సరాల తర్వాత, అతను పుట్టిన 30 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క వాక్యం వెళ్ళి ఇప్పుడు రా నాయనా బయటికి తీసుకొస్తే అప్పుడు వెలుగులోకి వచ్చాడు. అప్పుడు ప్రజలకు తెలిసింది బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటూ ఒకడు ఉన్నాడని, అతను ఒక బోధ చేస్తున్నాడని, బాప్తిస్మం ఇస్తాడన్న విషయం అప్పుడు దాకా ఎవరికి తెలియదు అనమాట. అప్పుడు తెలుసుకున్నారు. కనుక మరుగై ఉన్న వ్యక్తిని దేవుడే వెలుగులోనికి తీసుకొస్తాడు. బాప్తిస్మం ఇచ్చే యోహానుని దేవుడు ఎంత గొప్పగా తన పరిచర్యలో వాడుకున్నాడో మనందరికీ తెలుసు. కనుక మన పరిచర్య, మన ద్వారా జరిగే పరిచర్య దేవునికి అనుకూలమైందిగా, చక్కగా దేవునికి ఇష్టమైందిగా ఉండాలి అంటే, దేవుని చిత్తానుసారంగా ఉండాలి అంటే, దేవుని చిత్తాన్ని బట్టి మనం దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చిన వారిగా మనం ఉండాలన్నమాట. మనంతటా మనమే తమకు తామే వెలుగులోకి రావాలనుకునే వారి పరిచర్య కంటే దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చిన వారి పరిచర్య చక్కగా, అద్భుతంగా, మహిమకరంగా ఉంటుంది. దేవునికి చిత్తానుసారంగా ఉంటుంది. చూడండి, ఉదాహరణకి మోషే తానే వెలుగులోకి రావాలనుకున్నాడు. యవ్వన కాలంలో 40 సంవత్సరాల వయసులో బలం ఉంది, యుద్ధ విద్యలు తెలిసి ఉన్నాయి, శక్తి ఉన్నది, మాట నేర్పరితరం ఉన్నది, కార్యములు నిర్వహించగలిగిన జ్ఞానం ఉన్నది. కనుక తను ఏమనుకున్నాడంటే, నాకున్నటువంటి ఈ శక్తి సామర్థ్యముల ద్వారా ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించగలను అని తనకు తానుగా అనుకుని వెలుగులోనికి వచ్చాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అంతే. దెబ్బకి కర్ర కూడా అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటా పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? మిద్యాను యొక్క అరణ్యములోనికి పారిపోయాడు.
మళ్ళీ అడిగే అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలోకి దాగి ఉన్నాడు. అరణ్యంలోకి వెళ్ళి దాగి ఉన్నాడు. నేను ఎవరినో మోసేనన్న మాట కూడా చెప్పకుండా 40 సంవత్సరాలు అక్కడ దాగి ఉండి ఎలా తయారాడంటే హే హే హో హో అనుకుంటూ ఎవరిని గొర్రెల్ని తోలుకుంటూ గొర్రెల్ని తోలుకుంటూ గొర్రెల కాపరిగా జీవించాడు అనమాట. ఈ 40 సంవత్సరాలు మరుగై ఉన్నాడు. అసలు ఐగుప్తులు మోషే గురించి మర్చిపోయారు. మోషే ఉండేవాడు, ఇలాగ ఉండేవాడు అన్న విషయం కూడా మర్చిపోయారు. రాజులు కూడా మర్చిపోయారు. నాకు తెలిసి మోషేని పెంచుకున్న తల్లి కూడా మర్చిపోయి ఉంటుంది 40 సంవత్సరాలు. అందరూ మర్చిపోయారు. కానీ మరుగై ఉన్న తర్వాత అప్పుడు దేవుడు వచ్చి రా నాయన మోషే, పనుంది నీతోరా, ఇప్పుడు నువ్వు వెలుగులోకి రా అని దేవుడు వద్దన్నా సరే మోషే ఏమంటున్నాడు, నేను రాను బాబు, మీకు నమస్కారం, నేను ఈ పరిచర్య చేయలేను అని అంటే, లేదు నువ్వు నాకు పరిచర్య చేయాలని దేవుడు పట్టుబట్టి అతన్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు గమనించండి, నేను వెలుగులోకి వస్తాను అని అంటే దేవుడు ఏం చేశాడు, నువ్వు మరుగులోకి వెళ్ళు అన్నాడు. బాబో నేను మరుగులోనే ఉంటాను, నేను బయటకు రాను అంటే ఏమంటున్నాడు దేవుడు, లేదు నువ్వు రా వెలుగులోకి అంటాడు. ఇది దేవుని మనసు అనమాట. ఓకేనా, రైట్. దేవుని మనసు ఎలాంటిదంటే, నువ్వు మరుగోవాలి, బయలుపరుచుకోవాలి, నువ్వు బయలుపరుచుకోవాలి అనుకున్నావు అనుకోండి, నిన్ను మరుగులోకి పంపడానికి ట్రై చేస్తాడు. నువ్వు మరుగులోకి వెళ్ళి మరుగే ఉన్నావు అనుకోండి, నేను ఎక్కడున్నా సరే వెతికి బయటికి తీసుకొస్తాడు. అటువంటి దేవుడు మన దేవుడు అనమాట. కనుక మన దేవుని మనసును ఎరిగిన వాళ్ళు ఆయన్ని క్యాచ్ చేయాలంటే మరుగే ఉండడానికి ట్రై చేయండి. దేవుడు మిమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తాడు. చరిత్రలో జరిగిన మరొక సందర్భం చెప్తాను. ఇశ్రాయేలీయులు అందరూ సమూయేలు దగ్గరికి వచ్చారు. నాయనా, ప్రపంచంలో అన్ని దేశాలకి రాజులు ఉన్నారు, కానీ మన దేశానికే రాజు లేడు, కాబట్టి మనకు కూడా ఒక రాజును నియమించినైనా అని ప్రజలు కోరుకున్నారు. అప్పటి వరకు ఇశ్రాయేలీయులకు దేవుడే రాజుగా ఉన్నాడు, రాజులు లేరు. కానీ ప్రజలందరూ వచ్చి ఏమని కోరుకున్నారంటే, మాకు రాజు కావాలి, అన్ని దేశాలకి రాజు ఉన్నారు, అదేంటి మా దేశానికి రాజు లేరేటి, కనుక మా ఇశ్రాయేల్ దేశానికి కూడా ఒక రాజు కావాలి అని వాళ్ళు కోరుకున్నారన్నమాట అజ్ఞానంతో. దానికి దేవుడు చాలా బాధపడ్డాడు, సమూయేలు గారు చాలా బాధపడ్డారు. అయినా సరే ప్రజలు కోరిన కోరిక మేరకు దేవుడు రాజును నియమించాలనుకున్నాడు. రైట్, ఒక రాజును నియమించే సమయానికి వాళ్ళని సిద్ధపరిచాడు, అందరిని అక్కడికి రమ్మన్నాడు. అలా అనుకున్నప్పుడు దేవుడు సెలెక్ట్ చేసిన వ్యక్తి ఎవరు తెలుసా? ఎవరు దేవుడు రాజుని, ఇశ్రాయేలుకు రాజుగా సెలెక్ట్ చేసిన వ్యక్తి, మొదటి వ్యక్తి ఎవరో తెలుసా అమ్మా? వెరీ గుడ్, బాగా చెప్పారు. దావీదు అంటారేమో అనుకున్నాను, కానీ దావీదు కంటే ముందుగా దేవుడు సెలెక్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే సౌలు. రైట్, అలాగ అందరినీ సమావేశపరిచి సౌలును కూడా అక్కడికి రమ్మని కౌరు పంపించాక, తీరా రాజుగా సెలెక్ట్ చేసి కిరీటం పెడదామనుకునే సమయానికి ఎక్కడరా రాజు అని అంటే, ఎక్కడ కనపడ్డా నెతికారు. ఎక్కడ చూసినా సరే ఈ సౌలు కనపడలేదంట. కనపడకపోయేసరికి అప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేశారంట దేవుడికి. ఏమని? దేవా, నువ్వు అన్న వ్యక్తి ఎవరో ఇక్కడ కనపడలేదు, మరి మేము వేరే వ్యక్తిని చూస్ చేసుకోమంటావా అని అంటే, లేదు ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, దాక్కున్నాడు, చూడండి అక్కడక్కడ ఉన్నాడు, సామానులలో దాగి ఉన్నాడు అని అన్నాడంట. అక్కడ ఉన్నాడు, ఆ సామానుల మధ్యలో దాగి ఉన్నాడు అని చెప్పి వెళ్ళి అతన్ని వెతికి పట్టుకొస్తే, ముందుకు తీసుకొస్తే మా ఇశ్రాయేలు జనులందరిలో కంటే అతను ఎత్తుగా ఉన్నాడంట. అప్పుడు వాళ్ళు చూసి, అబ్బా మా రాజు ఎంత ఎత్తున్నాడరా, బలి 6 అడుగులు ఎత్తున్నాడరా అని అందరూ సంతోషపడ్డారట. రైట్, ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే, సౌలుని రాజుగా చేస్తాను రావాయి అంటే ఎక్కడ దాక్కున్నాడు? సామాన్యుల మధ్యలో దాగి ఉన్నాడు. సామాన్యుల మధ్యలో దాగి ఉన్న వ్యక్తిని రానైనా బయటకు వచ్చి అతన్ని వెలుగులోనికి తీసుకొచ్చి రాజుగా చేసినవాడు మన దేవుడు. కాబట్టి ఇవన్నీ గత కాలపు చరిత్రలన్నీ మనం ఆలోచిస్తూ ఉంటే ఇవన్నీ మనకి ఏమర్థమవుతున్నాయి అంటే, మరుగులో ఉండి ఆత్మీయంగా అభివృద్ధి పొందాలనుకునే వ్యక్తిని ఏ రోజునైనా దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చి తన పరిచర్యలో వాడుకుంటాడు. ఆత్మీయంగా ఎదగటానికి దృష్టి పెట్టకుండా నేను పరిచర్య చేసేయాలి అని ఎదరకొచ్చే వాళ్ళని దేవుడు ఏమాత్రం కూడా సహించలేడు, వారికి ఏమాత్రం దేవుడు సహకరించలేడు. అలాంటి వారి ద్వారా దేవుని పరిచర్య ఆయనకు అనుకూలంగా జరగదు. ఒకళ్ళు గొప్పగా జరగవచ్చు, లోకానుసారంగా గొప్పగా జరగచ్చు, కానీ దేవునికి అనుకూలమైనటువంటి పరిచర్య జరగదు. అతడు ఎంత కష్టపడినా బబులోన్ని కట్టగలడే తప్ప నూతన యెరూషలేముని కట్టలేడు. కొత్త బోళ్ళు మంది జనాన్ని రప్పించగలడేమో కానీ
బోళ్ళు అంత కోటలు కట్టగలడేమో కానీ అతను కట్టిందంతా ఒకరోజు కూలిపోద్దు బబులోనులాగా. కానీ చిన్నదైన నూతన యెరూషలేమును కట్టగలడు దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చిన వ్యక్తి. బాప్తిస్మిచ్చి యోహాను చేసిన పరిచర్య వ్యర్థమైందా? ఇది నిలబడిందా? నిలబడింది. ఆ నిలబడినదే క్రీస్తుకు అప్పగించబడింది. కనుక యోహాను ద్వారా చక్కటి పరిచర్య ఎందుకు జరిగింది అంటే అతడు తనంతడు తానుగా వెలుగులోకి రాలేదు, అతన్ని వెలుగులోనికి దేవుడే తీసుకొచ్చాడు. సో ఇది మనకి కొన్ని పాయింట్లు మనకి తెలుస్తున్నాయి అన్నమాట. రైట్. తర్వాత అతని జీవితం నుంచి మరొక మంచి విషయాన్ని మనం గమనిద్దాం. అది చెప్పి నేను ముగించేస్తానండి. తన్ను తాను తగిన రీతిగా ఎంచుకొనుట. సో రోమాపత్రిక, మరి ప్రసాద్ గారి పేరు చెప్తే మరి వాన వచ్చేస్తుంది అండి. రైట్. రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి. చాలు. కనుక తగిన రీతిగా ఎంచుకోవాలి. రైట్. ఏ వ్యక్తి అయినా తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక తగిన రీతిగా ఎంచుకొనవలను. బాప్తిస్మిచ్చి యోహాను ఈ మంచి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. తను తాను ఎక్కువగా ఊహించుకోలేదు. ఒకవేళ ప్రజలు ఎక్కువగా ఊహించుకున్నా దాన్ని ఒప్పుకోలేదు. తగిన రీతిగా తాను ఎవరో తనకు తెలుసు, తగిన రీతిగా ఎంచుకున్నాడు. దీన్ని మీకు వాక్య రూపంలో చెప్పడానికి నాకు సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. చూడండి, ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే బాప్తిస్మిచ్చి యోహానుని ఈయనే క్రీస్తు అనుకుంటున్నారు. రాబోయే మెస్సయ్య ఎవరో ఈయనే అని ప్రజలు అనుకుంటున్నారు. మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇదిగో ఈయన ప్రవక్త అయిన ఏలియా, ఎవరో కాదు, ఆ రోజు ఆకాశం నుండి అగ్నిని కురిపించిన ఆ మహానుభావుడైన ఏలియా మరలా బాప్తిస్మిచ్చి యోహాను రూపంలో వచ్చాడు అని కొందరు అనుకుంటున్నారు. మరికొంతమంది ప్రజలేమో కాదు ఈ ప్రవక్త, కాదు ఆ ప్రవక్త, ఈయన కాదు ఆయన అని ఇలాగ బాప్తిస్మిచ్చి యోహాన్ని ఇక నేల మీద కాదు ఇక్కడ ఎట్టేశారు. బాప్తిస్మిచ్చి యోహాను గారిని అక్కడ ఎట్టేశారు అన్నమాట. ఆకాశంలో ఎట్టేసి నువ్వే క్రీస్తువి, నువ్వే ఏలియావి, నువ్వే ఇర్మియావి, నువ్వే ఏజ్కేలువి అంటున్నారు అన్నమాట. అప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి అక్కడ నిలబడి, అంటే ఎక్కడ పెట్టారన్నమాట వీళ్ళందరినీ, ఏ చెట్టు అంటారు, అది ఏం చెట్టు, మొలగ చెట్టు మీద పెడదామని చూశారు. అప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి ఏమన్నాడంటే నేను క్రీస్తును కాను. ఇదే మంచి అవకాశం, ఇదే అవకాశం వచ్చినప్పుడే చంకెక్కాలి, సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు నన్ను ఇలా గొప్పగా అనుకుంటున్న సమయంలోనే ఒక పందిరేసి దాని మీద కూర్చోవాలి అనుకోలేదు బాప్తిస్మిచ్చి యోహాను. అవునవును, మీరు అనుకున్నట్టు నేనే క్రీస్తుని, మీరు అనుకున్నట్టు నేనే ఏలియా ప్రవక్తని ఏమండి అని అనుకోలేదు. చూడండి, ఈరోజు మరి ఇక్కడ ఎవరైనా ఒకవేళ వాళ్ళకి సంబంధించిన సంఘస్థులు ఎవరైనా ఉంటే బాధపడకండి, ఉన్న విషయం చెప్తున్నాను. బెనహాం అనేటువంటి ఒక ప్రవక్త, బెనహాం అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. అతడు ఏం చెప్పాడంటే నాకు ప్రవచన వరం ఉంది, నేను ప్రవక్తనే అన్నాడు. నమ్మారు. ప్రవచనాలంటే బాగా నమ్ముతాం కదా మనం చాలామంది, రైట్, నమ్మేశారు. ఆయన్ని ప్రవక్త అన్నారు. ఆ తర్వాత ఏమన్నాడంటే ఇదిగో రాబోయే ఏలియా రాబోతున్నాడు అన్నాడు కదా, ఆ రాబోయే ఏలియా నేనే అన్నాడు. దాన్ని నమ్మేశారు. ఆ తర్వాత క్రీస్తు రెండో రాకలో వస్తానన్నాడుగా, ఆ క్రీస్తు నేనే అన్నాడు. దాన్ని నమ్మేశారు. అంత గొప్ప సంఘం. మరి పేరుకు మళ్ళీ ఏం సంఘం? సత్య సువార్త సంఘం. అబ్బా, ఓ పిచ్చోడు వచ్చి నేను ప్రవక్తని, నేను ప్రవచనం చెప్తున్నాను, నేను ప్రవక్తని అంటే నమ్మారు. ఓకే, నేను ఏలియా ప్రవక్తని అని అంటే నమ్మేశారు. నేను రాబోయే క్రీస్తును అంటే కూడా నమ్మేశారు. అది సంగతి. కనుక సామాన్యమైన మనుషులు ఎంత గొప్పగా హెచ్చించుకుంటారో ఆలోచించాలి. ప్రజల యొక్క అవకాశం ఇస్తే చాలు, ప్రవక్త అవుతాడు, ఏలియా ప్రవక్త అవుతాడు. అవకాశం ఇస్తే క్రీస్తు కూడా అయిపోతాడు. ఇంకా అవకాశం ఇస్తే తండ్రి దేవుడు కూడా అయిపోతాడు, యెహోవా దేవుడు కూడా అయిపోతాడు. మరి బాప్తిస్మిచ్చి యోహానుకి ఎంత అవకాశం ఇచ్చారు? ప్రవక్త,
ఎలియా ప్రవక్త, క్రీస్తు అన్నారు. అప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చేమన్నాడంటే, కాదు, నేను క్రీస్తుని కాను, నేను ఏలియా ప్రవక్తని కాను, నేను ప్రవక్తని కాను, నేను కేవలం అరణ్యములో కేకలు వేయు ఒక శబ్దమును అంతే అన్నాడు. ఒకని శబ్దం ఒకనంతే. ఆఫ్టర్ ఆల్ ఈ సౌండ్ ఆఫ్ మ్యాన్, ఒక మనిషి యొక్క శబ్దాన్ని నేను అంతే అన్నాడు. అని ఏమన్నాడో తెలుసా? నేను ఆ క్రీస్తు, రాబోయే క్రీస్తు యొక్క చెప్పులు వారిని విప్పుటకైనను నేను పాత్రుడను కాను అన్నాడు. కనుక బాప్తిస్మ ఇచ్చే యోహాను తగిన రీతిగా ఎంచుకున్నాడా? తను తాను ఎక్కువ ఊహించుకున్నాడా? తను తాను తగిన రీతిగా ఎంచుకున్నాడు. తర్వాత చెప్పుల వారు నేను విప్పుటకు నేను పాత్రుని కాను అన్నాడంటే తను తాను తగ్గించుకున్నాడు. తగిన రీతిగా ఎంచుకున్నవాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు బాప్తిస్మ ఇచ్చు యోహాను. ఇలాంటి ఎన్నో మంచి సద్గుణాలు, మంచి మంచి లక్షణాలు కలిగిన వాడు బాప్తిస్మ ఇచ్చు యోహాను. సో ఇంకా చాలా మంచి బాప్తిస్మ ఇచ్చు యోహాను నుంచి నేర్చుకోవాల్సిన ఇంకెన్నో మంచి విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో అవకాశం ఇస్తే బైబిల్ సెమినార్లో మీకు తెలియజేయడానికి నేను సిద్ధపడతాను. ఈ మాటలు మరి మన హృదయంలో ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం.